హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాస్ నా ఛానల్. మనకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ నుంచి ఫ్రీ కోచింగ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి అండ్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఫ్రీ కోచింగ్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాస్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ నోటిఫికేషన్ సంబంధించింది. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఫ్రీ కోచింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఫౌండేషన్ కోర్స్ ఆఫ్ ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అండి. ఎవ్రీ ఇయర్ జాబ్ నోటిఫికేషన్ వస్తుంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి ఇది అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, 2 ఇయర్స్కి ఒకసారి 3 ఇయర్స్కి ఒకసారి. ఇక బ్యాంకింగ్ కూడా ఎవ్రీ ఇయర్ వస్తుంది. సో మంచి ఆపర్చునిటీ బ్యాంకింగ్ రిక్రూట్మెంట్. ఇక్కడ మనం చూసినట్టయితే నోటిఫికేషను, అప్లై ఆన్లైన్ అక్నాలజ్మెంట్ ఉంది. మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే January 20 రోజు అండి. ఇవాళ మనకు 1 వీక్ అయింది స్టార్ట్ అయ్యి. ఇక్కడ ఎండ్ డేటు February 9 వరకు టైం ఉంది. మనకి ఇంకా దగ్గర 15 డేస్ టైం అయితే ఉంది. ఓకేనా, ఒకసారి చూద్దాం. నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూస్తే నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారంటే మొత్తము తెలంగాణలో ఉన్నటువంటి 12 TGBC స్టడీ సర్కిల్లో మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే, బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరికి కూడా ఫ్రీ కోచింగ్ 100 డేస్ ఉంటుంది. ఓకేనా, ఇది ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనకు చెప్పిన ఇంతకుముందు 9th లాస్ట్ డేట్ ఉంది. సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ 11th ఫిబ్రవరికి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 12th to 14th ఫిబ్రవరి. కోచింగ్ స్టార్ట్ వచ్చేసి 15th ఫిబ్రవరి. ఏజ్ 39 ఇయర్స్. ఓకేనా, అంతకంటే తక్కువ ఉండాలనుకుంటానండి. రైట్. ఎలిజిబిలిటీ ఏంటంటే మనకు గ్రామాల్లో ఉంటున్న వాళ్ళకైతేనేమో కుటుంబ ఆదాయం సంవత్సరానికి సంబంధించి 1,50,000 కంటే తక్కువగా ఉండాలి. పట్టణాల్లో ఉంటున్న వాళ్ళకి 2 lakhs కంటే తక్కువగా ఉండాలి. ఓకేనా, ఇందులో 33(1/3) PH అండ్ PH 3% ఉందా. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీకు బీసీ మొత్తం 70% ఉంది. అందులో BCA, BCB, BCC, BCD, BCE ఇచ్చారు. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి 15%, షెడ్యూల్ ట్రైబ్ 5% అండి. అదర్స్కి 5% ఇచ్చారు. ఓకేనా, మనము డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేటు లాస్ట్ ఇయర్ అంటే April 1 తర్వాత తీసుకున్నదైనా ఎలిజిబిలిటీ అయితే, లేకుంటే కాదండి. ఓకేనా, ఇంతకుముందు కోచింగ్ తీసుకున్న వాళ్ళైనా ఫ్రెండ్స్ చదువుకున్న వాళ్ళైనా ఎలిజిబిలిటీ కాదు, కానీ మిగతా అంతా అప్లై చేసుకోవచ్చు. మీకు పర్ మంత్ స్టైపెండ్ 1,500 రూపీస్ ఇస్తారు. ఓకేనా, బుక్ ఫండ్తో కలుపుకొని. మీకు ఎలాంటి ఎగ్జామ్ ఉండదండి. మీకు 10th, ఇంటర్, డిగ్రీలో వచ్చిన మార్క్స్ని బట్టి సెలెక్షన్ చేస్తారు. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఇక దీనికి సంబంధించి మనం నోటిఫికేషన్లో ఇక్కడ అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఖచ్చితంగా వేయాలి. మీ యొక్క పేరు అంటే మీ 10th ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది, ఇంటి పేరుతో సహా. జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, మదర్ నేము, నేటివ్ డిస్టిక్ ఎక్కడ, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, PH అవునా కాదా, ఆర్ఫానా కదా, క్యాస్టు, సబ్ క్యాస్టు, ఫాదర్ ఇన్కమ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, డిస్టిక్, మండలు, విలేజు, స్ట్రీటు, హౌస్ డోర్ నెంబర్, పిన్ కోడు, 10th డీటెయిల్స్, ఎప్పుడు పాస్ అయ్యారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, పర్సంటేజ్ ఎంత, ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ బోర్డు. ఓకేనా, ఇంటర్మీడియట్, డిగ్రీ మొత్తం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఇంతకుముందు ఇది ఏంది రెగ్యులర్ స్టూడెంట్ ఇన్ని కోర్స్ ఇప్పుడు చదువుతున్నారా లేదా అనేది ఇక్కడ అడిగారు. 12 districts ఇక్కడ ఎక్కడ కావాలన్నది, ఎక్కడైనా పర్లేదు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, సిగ్నేచరు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, SSC మెమో, ఇంటర్ మెమో, డిప్లొమా మెమో, డిగ్రీ మెమో, గ్రాడ్యుయేషన్ అండ్ మెమో. ఓకేనా, నేటివిటీ, ఆధార్ ఇవన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి ఎన్ని డిగ్రీ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఈ నెక్స్ట్ వచ్చేసి అక్నాలజ్మెంట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ అప్లికేషన్ నెంబరు, అప్లికెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి అప్లై చేసుకోవచ్చు అండి. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.